బుల్లి బుల్లివి. మన ఫేవరెట్ అయితే ఇది. అంతే, మన బొడ్డెంగి పురుగుల కూర రెడీ. హాయ్, హలో అందరూ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే మీ ముందుకు సరికొత్త వీడియోని తీసుకొని వచ్చాను. నా చేతిలో ఏమున్నాయో చూడండి. వీటిని బొడ్డంగి పురుగులు అంటారు. మీరు బొడ్డంగి పురుగులు కొండల్లో చాలా చూసుంటారు. సో గాయస్, నా చేతిలో ఉన్న బొడ్డంగి పురుగులను ఎలా టేస్టీగా వండుకొని తినాలో ఈరోజు చూద్దాం. ముందుగా వీటిని వండుకునే ముందు నీటితో కడగాలి. సో కడుగుదాం. చూడండి బొడ్డంగి పురుగులు ఎలా ఉన్నాయో. చాలామంది వాళ్ళ ప్రాంతాల్లో వారి భాషలలో అనేక రకాలుగా పిలుస్తుంటారు. తెలుగులో అడవి రొయ్యలు అని కూడా పిలుస్తుంటారు చాలామంది. మా ప్రాంతంలో బొడ్డంగి పురుగులు అని పిలుస్తాము. ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టడం ఎందుకులే, కానీ చాలా ఉన్నాయండి. వీటిని ఒక ప్లేట్లో వేసుకొని నీటితో బాగా కడుగుదాం. ఫస్ట్ ఈ చిన్న డొక్కు లాంటి దగ్గర కడుగుదామని చూశాను, కడుగుతున్నాను, కానీ కుదరలేదు. అందుకే ఇలా ప్లేట్లో వేసుకొని కడుగుతున్నాను. బొడ్డంగి పురుగులను ఎందుకు కడుగుతారంటే అవి ఈత దుబ్బుల్లో ఉంటాయి కాబట్టి దుమ్ము ధూళి వంటివి అంటుకొని ఉంటాయి. అందుకే కడుక్కుంటే మంచిది. చిన్న చిన్నవి కూడా ఉన్నాయి చూడండి. అత్త, ఈరోజు వంట నాదే. అవునత్త. నా వీడియోల కోసం ఎంతమంది ఎదురు చూస్తుంటారో తెలుసా? నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అన్న నీ వీడియోలు బాగుంటాయి అని చెప్తుంటారు. మళ్ళీ బొడ్డంగి పురుగులను ఎలా ఉన్నాయో చూడండి. చాలామంది వీటిని ఇష్టంగా తింటారు. వాళ్ళ ఫేవరెట్ అని చెప్పవచ్చు. చూడండి బుల్లి బుల్లివి, పిల్లి పిల్లివి ఎలా ఉన్నాయో. వీటిని చేతిలో పెట్టుకుంటే చాలా కితకితలు చేస్తాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? బొడ్డంగి పురుగులను వండుకునే ముందు ఈ విధంగా చింపాలి. ఎందుకంటే ఇలా చింపితే మనం కారం, ఉప్పు వేసినప్పుడు కూర చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు వంట కార్యక్రమాలు మొదలు పెడదాం. సో ఇప్పుడు కూరగాయలు కోయాలి. నిజం చెప్పాలంటే నాకు వంట రాదు. ఈరోజే నేను మొదటిసారి వంట చేస్తున్నాను. అన్ని ఐటమ్స్ లేవు, ఉన్న వాటితోనే సర్దుకుని పోదాం. సో కూరగాయలు కోసాను, అదే ఉల్లిపాయలు, టమాటాలు కోసాను. నెక్స్ట్ ఇక్కడ 2 వంటలు అన్నమాట. బొడ్డంగి పురుగులు తినని వాళ్ళకి ఇదిగోండి, ఇవి బొస్తర్లు, అలాగే ఆనపకాయలు కలిపి వండుతున్నారు. బొస్తర్లు కూడా చాలా బాగుంటాయి. మీరు ట్రై చేసారో లేదో కానీ బొస్తర్లు లవర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. మన ఫేవరెట్ అయితే ఇది. ముందుగా పొయ్యిలో మంట పెట్టి కడాయిని పెట్టుకోవాలి. తర్వాత నూనె వేయాలి. అప్పుడు మిరపకాయలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటా వేయాలి. టమాటా పూర్తిగా మెత్తబడిన తర్వాత ముందే సిద్ధం చేసుకున్న బొడ్డంగి పురుగులను వేయాలి. మా అత్త వాళ్ళు చేపలు కూడా బొడ్డంగి పురుగులతో పాటు వంట చేస్తే బాగుంటుంది అన్నారు. అందుకే చేపలను కూడా వేశాను. మీరు కావాలంటే ఓన్లీ బొడ్డంగి పురుగులతో చాలా నీట్గా వండుకోవచ్చు. ఇవన్నీ కొద్దిసేపు బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మిరపకాయలు, టమాటా నూరినవి కాకుండా పసుపు 1 స్పూను, కారం 1 స్పూను, 2 స్పూన్కి సగం వేసాను. మీ రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. అలాగే ఉప్పు కూడా మీ వంటకు సరిపడినంత వేసుకోవాలి. నాకు సరిపడినంత నేను వేసుకున్నాను. తరువాత బాగా కలుపుకోవాలి. కలుపుతున్నప్పుడు ఈ బొడ్డంగి పురుగులు సేమ్ మిల్లు మిక్కర్లా కనిపిస్తున్నాయి. ఇలా దాదాపు 10 నిమిషాలు పొయ్యిపై ఉంచాలి. అంతే, మన బొడ్డంగి పురుగుల కూర రెడీ. పొయ్యి మీద నుంచి దించి పక్కన పెట్టేశాను. భోజనం టైం కావడంతో అన్నం పెట్టేశారు. కూర తిని చూశాను. నాకు అయితే చాలా బాగా నచ్చింది. మా అత్త వాళ్లకు ఎలా ఉంది అని అడగలేదు. ఎందుకంటే నేను చేసిన వంట ఇలా ఉంది అంటే నాకే సిగ్గులా ఉంటుంది. కానీ అందరూ మిగిల్చకుండా తిన్నారు. ఎవరు కూడా ఒక్క వంక కూడా పెట్టలేదు. ఈ వీడియో ఎటువంటి ప్లానింగ్స్ లేకుండా షూట్ చేయాల్సి వచ్చింది. అందుకే మీకు అంత ప్రాపర్గా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోతున్నాను. నెక్స్ట్ వీడియోలో బొడ్డంగి పురుగులను ఎలా తీస్తారు, అలాగే టేస్టీగా ఎలా వండాలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోకి మిస్ కాకండి. ఇంకోటి ఏంటంటే, కొత్త వ్యక్తులు నా వీడియోస్ని చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి.
చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియోస్ మీకు వస్తాయి. అండ్ లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. మీకు వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.